ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కారణంగా వైసీపీ నేతల అరెస్టులు పెద్ద ఎత్తున జరిగాయి. వీటిలో వెనుక నుంచి ఆపరేట్ చేసిన రాజ్ కాశీరెడ్డితో పాటు క్యాష్ ఓన్లీ ట్రాన్సాక్షన్ మెకానిజం డిజైన్ చేసినట్లు తేలిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి నెలన్నర అవుతోంది. ఆయన తప్పిదాల కారణంగా జైలులో ఉండగా వైసీపీ పూర్తిగా షాక్ లో పడింది. ఎందుకంటే మిథున్ రెడ్డి జగన్ కు అత్యంత నమ్మకస్తుడు, రైట్ హ్యాండ్ గా పేరుందారు. ఇటీవల వైసీపీ నేత పేర్ని నాని జైలులో మిథున్ రెడ్డిని కలిసి వచ్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ మిథున్ రెడ్డి మరో వారం లేదా 10 రోజుల్లో జైలు నుంచి బయటకు వస్తాడు. వచ్చాక ఆయన తండ్రి రామచంద్రారెడ్డి కలిసి కేంద్రంపై దాడి మొదలు పెడతారు. మా దాడి ఆగదు. మిథున్ రెడ్డి అరెస్టు చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని హెచ్చరించారు. నాని చెప్పిన నిజమైన మాటలు మిథున్ రెడ్డి బయటకు వచ్చాక మీకు చుక్కలు చూపిస్తాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రియాక్షన్స్ తెచ్చుకున్నాయి. చాలా మంది కామెంట్ చేస్తూ నాని గారికి మర్చిపోయారా, మిథున్ రెడ్డి దేశభక్తుడిగా జైలుకి వెళ్లలేదు. వేల కోట్ల పబ్లిక్ మనీకి లక్షల మంది జీవితాలపై ప్రభావం చూపిన లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని జైలుకు వెళ్ళాడు అని విమర్శిస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.